వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై 224, 351/2, 352, 353/2 కేసెస్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ మేరకు కావాలని వన్ టౌన్ పిఎస్ లో కేసు ఫైల్ చేశారు. ఇటీవల కావలి ప్రభుత్వం హాస్పిటల్లో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కాకాని. పోలీస్ అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువచ్చి బట్టలు ఊడదీస్తామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కాకాని. టీడీపీ వారిని వదిలేది లేదంటూ బహిరంగంగానే బెదిరింపులు చేస్తున్నారంటూ ఇటు కాకానిపై వంటేరు ప్రసన్న ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు మాజీ మంత్రి కాకానిపై 5 పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. కావలి, ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు సహా మరో పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ అయింది. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇప్పుడు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, కావలి వన్ టౌన్ పిఎస్ లో కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు. అసలు అప్డేట్స్ ఏంటి? నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు నమోదైంది. ఈ నెల 19వ తేదీన కావలి పట్టణంలోనే ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు పోలీసు శాఖను అవమానించేలా ఉన్నాయని చెప్పి కూడా ఇటు బోగోలు మండలంకు సంబంధించినటువంటి కోలదిన్నకు చెందినటువంటి వంటేరు ప్రసన్న మహిళా ఫిర్యాదుతో కూడా ఈ యొక్క కాకాని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో వారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ బట్టలు తీసి వారిని వారి ప్రభుత్వం వస్తే వారిని ఇబ్బంది పెడతామని చెప్పి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి అదేవిధంగా టీడీపీ వర్గాలను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఇటు ఒంటేరు ప్రసన్న కూడా ఫిర్యాదు చేయడంతో ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు వరకు అయితే జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై 5 పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదున్నాయి. అయితే మీడియా ముందు అనేక టీడీపీకి సంబంధించి ఇటు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా ఇటు ఈ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.